మిస్టేక్ అయింది ఎప్పుడు తేడా మేడం థ్యాంక్ యూ మ్యామ్. అలాగే నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, అలాగే నాకు విద్య నేర్పించినటువంటి మార్షల్ ఆర్ట్స్ గురువు గారు జగన్ మాస్టర్ గారికి, అలాగే రుద్రమ్మదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ లక్ష్మీ మేడం గారికి, అలాగే రవి సార్కి, అలాగే సుమన్ తల్వార్ సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు విద్య నేర్పించినటువంటి గురువులకు అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జ్యోతి మేడం గారికి, అలాగే మన ఆచార్య సార్కి, అలాగే డయాస్ కింద ఉన్నటువంటి కోచెస్కి, అలాగే ఆడియన్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. సెల్ఫ్ డిఫెన్స్ అంటే రుద్రమ్మదేవి సెల్ఫ్ డిఫెన్స్ అంటే ప్రతి ఒక్కరికి కూడా గతంలో తెలిసేది కాదు. ఏంటంటే ఇది ఎక్కువగా మహిళలకు సంబంధించే మేము శిక్షణ ఇస్తుంటామండి. అలాగే గత 9 years నుంచి ఏజెన్సీ గిరిజన ప్రాంతం మొత్తం కూడా అన్ని ఆశ్రమ పాఠశాలలు, కేజీబీస్, గవర్నమెంట్ హై స్కూల్స్, అలాగే జడ్పీహెచ్ స్కూల్స్, ఎంపీ యూపీ స్కూల్స్ అన్నిటికీ కూడా గతంలో అయితే దాదాపు 250 స్కూల్స్లో మేము సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడం జరిగింది గత సంవత్సరాల్లో. ఈ ఇయర్ ఏంటంటే మనకి దాదాపు కాలేజీలతో కలిపి 200 పైగా స్కూల్స్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ 2 month కోర్స్ అయిపోయింది. అలాగే మొన్న మన పక్కన ఎస్పీ ఆఫీస్ నుంచి కూడా పిలిచి ఎస్పీ సార్, డిఎస్పీ సార్ కలిసి మీరు పోలీస్ అకాడమీ నుంచి కూడా పోలీస్ అకాడమీ నుంచి కూడా ప్రతి స్టేషన్ పరిధి నుంచి కూడా సెల్ఫ్ డిఫెన్స్ క్లాసు మీటింగ్ చెప్పాలనేసి వాళ్ళు కూడా ఆశించడం జరిగింది. అలాగే పోలీస్ అకాడమీ తరఫు నుంచి కూడా మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేటటువంటిది వయసుతో సంబంధం లేదండి. ప్రతి ఒక్క మహిళ కూడా ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేటటువంటి ప్రతి ఒక్క మహిళ నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే బయటకు సింగిల్గా వెళ్ళాలంటే చాలా భయంగా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడి గంజాయి తాగే వేచి ఉంటారో తెలియదు, ఎక్కడి డ్రింకర్స్ ఉంటారో తెలియదు, ఎక్కడి కామందులు ఉంటారో తెలియదు. ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్స్ చాలా ఎదుర్కొంటున్నాం. మేము కూడా ఆల్రెడీ చాలా దగ్గర చూస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా మినిమం టెక్నిక్స్ నేర్చుకుంటే వాళ్ళు ఏంటంటే ఒంటరిగా తిరగగలుగుతారు, వారికి ధైర్యం వస్తుంది, ఎటువంటి భయం అనేటటువంటిది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం పోయి వాళ్ళ యొక్క మైండ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అనమాట. ఎందుకంటే ఎవరైనా వచ్చి నా మీద దాడి చేసినా నేను మిస్ అవ్వగలను, వాళ్ళని నేను ఎదుర్కోగలను, వాళ్ళని నేను అటాక్ చేయగలను అన్న ఫీలింగ్ కలుగుతుంది సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటే. మినిమం అంటే ఎక్కువ లేదు, మినిమం ఎన్నో, కానీ దీంట్లో సెల్ఫ్ డిఫెన్స్లో మినిమం 10 టెక్నిక్స్ చేస్తే చాలు. 10 టెక్నిక్స్ దీనికి వయసుతో సంబంధమే లేదు. ఏజ్ బారి వాళ్ళు కూడా చేయొచ్చు, దీనికి అస్సలు వయసుతో సంబంధం లేదు, చేయొచ్చు తప్పకుండా. ఇటువంటి సెల్ఫ్ డిఫెన్స్ మహిళలకి ఎక్కువగా అవసరం కాబట్టి ఎక్కువగా మహిళలే దీని మీద ఫోకస్ పెడితే బాగుంటుందని నేను కూడా తెలియజేసుకుంటున్నానండి. అలాగే దేనిపైన మనం ముందుకు వెళ్తున్నాము అంటే తప్పకుండా మనం ముందుకెళ్ళే వాళ్ళకి వెనకాల పట్టిలాగే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అలాంటిదంతా కూడా మనం వెనకాల పెట్టి దేని మీద దృష్టి పెట్టినట్లయితే దాని మీద కాంటెస్టేషన్ చేస్తే తప్పకుండా దానికి ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేము కూడా ఇప్పుడు మాకు మేడం గారు చాలా మంచి అవకాశం ఇచ్చారండి. నిజంగా మిమ్మల్ని మేము రుణపడి ఉంటాం మేడం. ఎందుకంటే నాంది ఫౌండేషన్ అంటే తెలియదు లేదు. ఎందుకంటే మరి వేరే జిల్లాలో మాకు ఎంత దాకా ఉందో తెలియదు, కానీ విశాఖ జిల్లాలో మొత్తం కూడా విస్తరించి ఉంది. మరి జిల్లాలో మొత్తం కూడా విస్తరించి ఉంది గాంధీ ఫౌండేషన్. ఎందుకంటే చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మేడం. నిజంగా మీకు హ్యాండ్స్ ఆఫ్ మేడం నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మేము చాలాసార్లు కలవాలనేసి అనుకున్నాము. సుమన్ గారు వచ్చినప్పుడు మేడం, సుమన్ గారిని నేను పిలిపించాను మేడం. సార్ కూడా ఉండేరు.
మిమ్మల్ని మేము 6,000 దాకా మేము వెళ్ళాము. దాదాపు 2 times వెళ్ళాము సార్. 2 times వెళ్ళాం మేడం. అంటే మీరు అక్కడ ఉంటారు, మీ హెడ్ ఆఫీస్ అక్కడ ఉంటుందేమో అని అక్కడ వెళ్ళాం మేడం. వెళ్తే ఇప్పుడు నాది ఫౌండేషన్ నుంచి ఇక్కడ మ్యాన్ లీడ్ చేసేది ఎవరో తెలుసుకుందాం అనేసి వెళ్ళాము. కానీ దొరకలేదు. మాకు ఈ సందర్భంగా మీరు మమ్మల్ని దొరికిన నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. మేడం మేము టెక్నిక్స్ ఇప్పుడు కొన్ని టెక్నిక్స్ చేసి చూపిస్తాం మేడం దీనికి సంబంధించి. అంటే మహిళలు టోటల్గా మహిళలు ఉన్నాయి కాబట్టి టెక్నిక్స్ చేస్తే వాళ్ళు కూడా అయినా ఉంటారు, అదే దానికి వెళ్ళి వాళ్ళు కూడా అర్థమవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. థ్యాంక్ యూ.